నమస్తే. నేను చదువుతున్న కథ అతడే హంతకుడు. రాసిన వారు బివిడి ప్రసాదరావు గారు. కథ విందామా? గౌతమ్ చనిపోయాడన్న కబురు నన్ను కలచివేసింది. గౌతమ్ నా కో ఎంప్లాయ్. ఎప్పట్లాగే నిన్న సాయంకాలం ఆఫీస్ వద్ద విడిపోయాం. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళాం. తెల్లారేసరికి ఈ కబురు అరుణ ఫోన్ చేసి చెప్పింది. గౌతమ్ భార్య అరుణ తేరుకుని, ప్రస్తుతం నేను ఒక్కడే ఉంటున్నాను కనుక ఈజీగా తెములుకుని గౌతమ్ ఇంటికి బయలుదేరాను. నేను వెళ్ళేసరికి అక్కడ చాలా సాదాసీదాగా ఉంది. మెయిన్ డోర్ మూసి ఉంది. దాన్ని తోసుకుని లోపలికి వెళ్ళాను. హాల్లో అరచేతుల్లో మొహం పెట్టుకుని ఏడుస్తున్న సోఫా మీద అరుణను గుర్తెరిగాను. అటు వెళ్ళి ఆమె పక్కన సోఫా చైర్లో కూర్చున్నాను. ఏమిటి అరుణ ఇది? ఏం జరిగింది అనగలిగాను. అరుణ చేతుల్లోంచి మొహం బయట పెట్టింది. ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి. నన్ను చూస్తూనే నాకు ఏమీ బోధపట్టలేదు అంది అరుణ. ఏం జరిగింది అన్నాను. ఏం అడగాలో ఎలా అడగాలో నాకు బోధపడటం లేదు. అప్పుడే అక్కడికి రోహిత్ వచ్చాడు. గౌతమ్ అరుణల ఏకైక సంతానం రోహిత్. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అంకుల్ వచ్చారా అంటూ అరుణ్ పక్కన కూర్చున్నాడు. నేనేం అనలేదు. వాడే చెప్పుకొచ్చాడు. రాత్రి డిన్నర్ తర్వాత మమ్మీ డాడీలు హాల్లో టీవీ వద్దకు, నేను నా రూమ్లోకి వెళ్ళాం. ఉదయం మమ్మీ నా రూమ్ తలుపు కొట్టి చెప్పింది డాడీ చనిపోయారని. టీవీ కట్టేసి మేము మా రూమ్కు వెళ్ళిపోయాం. కొద్దిసేపు కబుర్ల తర్వాత నిద్రపోయాం. నేను లేచేసరికి గౌతమ్ పక్కన లేరు, హాల్లోనూ లేరు. మెయిన్ డోర్ లోపల నుంచి వేసిన లాక్ వేసినట్టే ఉంది. గౌతమ్ కోసం వెతుకుతుండగా తను మా రూమ్ అటాచ్ బాత్రూంలో కనిపించాడు. నేల మీద పడి ఉన్నాడు. గమనిస్తే చనిపోయారనిపించింది. ఆ వెంటనే రోహిత్కు చెప్పాను. తర్వాత మీకు ఫోన్ చేశాను అని చెప్పింది అరుణ. మమ్మీ చెప్పగానే నేను బయటకు వెళ్ళాను గిరి అంకుల్ కోసం. ఆయన ఎంతకీ ఫోన్ ఎత్తపోవటంతో. వాళ్ళది ల్యాండ్ ఫోన్, వాళ్ళు మొబైల్ ఫోన్ వాడరు కదా. గిరి అంకుల్ వచ్చారా అంది అరుణ. లేదు మమ్మీ, ఆయన సునీత ఆంటీ మార్నింగ్ వాక్కి వెళ్ళారట. వాళ్ళ పక్కింటి వాళ్ళతో వాళ్ళు రాగానే మన ఇంటికి అర్జెంటుగా పంపించమని చెప్పి వచ్చేసాను అన్నాడు రోహిత్. వెంటనే ఆ పక్కింటి వాళ్ళకి డాడీ విషయం చెప్పలేదు కదా అని అడిగింది అరుణ రోహిత్ను. లేదు మమ్మీ చెప్పాడు రోహిత్. మమ్మీ డాడీ బాడీని బయటకు చేద్దామా అడిగాడు రోహిత్ అరుణ్ను. అన్నట్టు గౌతమ్ బాడీ ఇంకా ఆ బాత్రూంలోనే ఉందా అన్నాను. అవును అంకుల్, చెప్పే వరకు అటు వెళ్ళొద్దని చెప్పింది మమ్మీ చెప్పాడు రోహిత్. అదేమిటి? ఏమిటిది అరుణ అన్నాను. గౌతమ్ బాడీని చూడలేం చెప్పింది అరుణ. అంటే నాకంతా విస్మయంగా ఉంది. రక్తంలో తేలినట్టు పడి ఉన్నారు చెప్పింది అరుణ. జారిపడ్డా అడిగాను. లేదు, గౌతమ్ గుండె వైపు లోతుగా కత్తి ఒకటి ఉంది. అటు నుంచి రక్తం కారినట్టు ఉంది చెప్పింది అరుణ. ఆత్మహత్య అన్నాను. అలానే ఉంది అంది అరుణ. అరే, అంతగా అయితే ఏమిటి? గౌతమ్ అసలు పిరికివాడే కాదు అన్నాను గట్టిగానే. అరుణ ఏమీ అనలేదు. రోహిత్ సడన్గా హత్య కాదు కదా అనేశాడు. నేను గతుక్కుమన్నాను. అరుణ్ ఎటో చూస్తోంది. రోహిత్ గుంజుకుంటున్నాడు. అక్కడికి పదండి మొదట అని అటువైపు కదిలాను. గౌతమ్ ఇల్లంతా నాకు బాగా ఎరుకే. ఆ బాత్రూంలోకి వెళ్ళి చూసేసరికి చాలా దారుణం అనిపించింది. అయ్యో అన్నాడు రోహిత్. అరుణ కనిపించలేదు, బయటే ఉండిపోయింది. రోహిత్ గట్టిగానే ఏడుస్తున్నాడు. గౌతమ్ బాడీ అస్తవ్యస్తంగా ఉంది. ఆ బాడీని అంటిపెట్టుకుని నేలంతా రక్తం ముద్దలు ముద్దలుగా ఉంది. ఆ బాడీ గుండె వైపు కత్తి ఒకటి పిడి వరకు దిగబడి ఉంది. నేను బయటకు వచ్చాను రోహిత్ని సుమారుగా లాక్కుంటూనే. ఆ బెడ్రూమ్లో అరుణ్ లేదు. హాల్లోకి వచ్చాం. అరుణ హాల్లో ఆ సోఫాలోనే ఉంది. ఏమనుకోవాలి అన్నాను. ఆ ఇద్దరు ఏమీ అనటం లేదు. అప్పుడే గిరి సునీతలు వచ్చారు. వీళ్ళు గౌతమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేనే చొరవ తీసుకుని వాళ్లను తొలుత ఆ బాత్రూంలోకి తీసుకువెళ్ళి తిరిగి హాల్లోకి తీసుకువచ్చాను. పిమ్మట మాట్లాడాను వాళ్ళతో. మిస్టరీగా ఉందే అన్నారు గిరి. అరుణ్ను ఓదారుస్తోంది సునీత. రోహిత్ను దగ్గరగా తీసుకున్నారు గిరి. ఏం చేద్దాం నేను అడిగాను. ఎవరు ఏమీ అనటం లేదు. నేనే పోలీస్ సహకారం తీసుకుందామా అనేశాను. వద్దు అంది అరుణ గమ్మున.
నేను ఆశ్చర్యపోయాను. ఈ సంగతి బయటకు పోతుంది, మా వాళ్ళ వద్ద ఎగతాళి అవుతుందేమో, వాళ్ళు గేలి చేస్తారేమో అంది అరుణ గజిబిజిగా. గౌతమ్ అరుణది లవ్ మ్యారేజ్. ఇరువైపు పెద్దలు సహకరించలేదు. అప్పటి నుంచి వీళ్ళు వాళ్ళకు దూరంగానే ఉంటున్నారు. కలపాలనే మా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి చాన్నాళ్ల కిందటే. అయితే ఎలా? కనీసం విషయం మనకైనా తేలాలి కదా అన్నాను. గిరి అన్నారు అరుణ్తో, విషయం నీకే తెలియాలి, మాకు మీ అన్యోన్యత తప్ప మరొకటి తెలియదు అని. నేను అరుణ్నే చూస్తున్నాను ఏం చెప్తుందా అని. అప్పుడే అరుణ్, చెప్పు అరు, నీకేమైనా అనుమానం ఉందా అని అడిగింది సునీత. అబ్బే ఏమీ లేదు, నాకేమీ అర్థం కావట్లేదు సునీ అంది అరుణ సునీతతో. నేను గిరి మొహాలు చూసుకున్నాం. మమ్మీ డాడీలు ఎప్పుడు కనీసం కసురుకున్నట్టు కూడా మాట్లాడుకోలేదు, నాకు తెలుసుగా అన్నాడు రోహిత్. యా మాకు తెలుసుగా, అందుకే ఎటు తేల్చుకోలేకపోతున్నాం, ఏమీ అనలేకపోతున్నాం అన్నాడు గిరి. నేను అదే అన్నట్టు తలాడించాను. అప్పుడే పని మనిషి వచ్చింది. గంట ఆగి రావా అంది అరుణ్ ఆమెతో గబుక్కున. అదేంటమ్మా అంది పని మనిషి. ఏమీ లేదు, సాయంకాలం రా అంది అరుణ చిరాగ్గా. పని మనిషి వెళ్ళిపోయింది. ఇలా ఎంతసేపు అని ఏదో ఒకటి తేల్చేసుకోవాలి అన్నాను. నిజమేగా, బాడీని ఎంతసేపు అందాయగలం అన్నారు గిరి. అరుణ ఏమి మాట్లాడలేదు. అరుణే మాట్లాడలేక అందుకే ఆమెపై ఒత్తిడి చేస్తున్నాను. సునీత కూడా అందుకు తోడ్పడుతోంది. గిరి ఏమీ అనలేకపోయినా తల పట్టుకుని కూర్చుండిపోయాడు సోఫా కుర్చీలో. నేను అటు ఇటు తచ్చాడుతున్నా. రోహిత్ ఎప్పుడో మరో సోఫా కుర్చీలో చేరిపోయాడు. కామ్గా బాడీని దహనపరిచేద్దామా అన్నాడు రోహిత్. ఎటు తేలకుండానే అన్నాను. మరే ఏమీ తేల్చుకోలేకపోతున్నాం. గౌతమ్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, అలాగే గౌతమ్ హత్య కావడటం ఏంటి, రెండూ నమ్మలేం అన్నాడు గిరి. నేను అరుణ్తో, మీ మధ్య రాత్రి జరిగిన విషయాలు కాస్త మాతో షేర్ చేసుకో, ఓ మారు ఏమైనా తేల్చుకోగలమేమో అని అన్నాను. అరుణ సాదాగానే మాట్లాడుకున్నాం అని అంటూనే టీవీ చూస్తుండగా ఏదో ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ గదిలో ఉంది. గౌతమ్ వెళ్ళి ఫోన్ మాట్లాడి తిరిగి వచ్చాడు. అది సాధారణమే, అలా అప్పుడప్పుడు కాల్స్ వస్తుంటాయి అంతే. ఆ వెంటనే గౌతమ్ టీవీ ఆఫ్ చేసేసి మేము మా రూమ్కి వెళ్ళిపోయాం అంది. నేను సరే గౌతమ్ ఫోన్ ఎక్కడా అని అన్నాను. మా బెడ్రూమ్లోనే ఉంటుంది అని చెప్పింది అరుణ. అంతలోనే లేవబోయింది. నేనే వారించి అటు వెళ్ళాను. ఆ ఫోన్తో తిరిగి వచ్చాను. స్క్రీన్ లాక్ ప్యాటర్నర్ ఇచ్చి ట్రూకాలర్ యాప్లోకి వెళ్ళాను. మొదటిగా కనిపించిన కాలు వివరాలు చూశాను. రాత్రి 9:40కి వచ్చిందది. కాలర్ రోహిత్. లాస్ట్ కాల్ వచ్చింది నీ నుంచే అన్నాను రోహిత్తో. అవును, రాత్రి డాడీకి చేశాను. స్టడీకి వీలు కావటం లేదు, టీవీ వాల్యూమ్ తగ్గించమని చెప్పాను అన్నాడు రోహిత్. ఇది కామనే, వాడు చాలాసార్లు ఇలాగనే చేస్తాడు అందే అరుణ. నిజానికి మమ్మీ డాడీ తక్కువ వాల్యూమే పెడతారు. అది నా స్టడీకి ఇబ్బంది ఏం కాదు, కానీ 9:30 దాటాక వాళ్ళు వెళ్ళి నిద్రపోవాలని నేను అలా కాల్ చేస్తూ ఉంటాను చెప్పాడు రోహిత్. అరుణ రోహిత్ వైపు చూస్తోంది. అబ్బే, కారణం తెలుసుకోవడం మనకు సాధ్యం కాదు అనేశారు గిరి. కొద్దిసేపు మౌనం తర్వాత అరుణ ఉన్నట్టుండి బె 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 అంటూ గొనగటం మొదలెట్టింది. నేను ఆమెను చూసిన పిమ్మట ఆమె చూస్తున్న వైపు చూశాను. అలా చూస్తూనే, అరే గౌతమ్, అదేంటి అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అన్నాను. గౌతమ్ నవ్వుకుంటూ మా వద్దకు వచ్చేశాడు. అతని గుండె వైపు కత్తి అలాగే ఉంది, బట్టల మీద రక్తం అలాగే ఉంది. వస్తూనే అతడు ఆల్ ఆర్ ఫూల్స్ అన్నాడు గాబగాబా నవ్వుతూనే. అవును కదూ, ఈరోజు ఫూల్స్ డే కదూ, చాలు గొప్ప ఘనకార్యం చేశారు, హడలిపోతున్నాం తెలుసా, ఇది మీకు తగదు అన్నారు గిరి. అంతా గౌతమ్ చుట్టూ చేరి ఉన్నాం. గౌతమ్ నవ్వుతూనే తన గుండెల వైపు కత్తిని తీశాడు. అది స్ప్రింగ్ బాక్. మేము నవ్వవలసి వస్తోంది. అప్పుడే చూశాను అరుణ్ని. ఆమె స్పందన కానరాక. అరుణ సోఫాలోనే ఉంది, మమ్మల్నే చూస్తుంది, కానీ ఆమెలో కదలిక లేదు. కుదిపి చూశాను, ఆమె గబుక్కున పక్కకు వాలిపోయింది. అంటే అరుణ గుండె ఆగి చనిపోయిందని, ఈ ప్రాక్టికల్ జోకు మూల్యం ఒక ప్రాణమని అనకుండా ఉండలేకపోయాను. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారు కదూ.